హనుమకొండలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. 1000 స్తంభాల గుడిలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మన బతుకమ్మ కార్నివల్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ప్రారంభించారు. బతుకమ్మ వేడుకలు మొదటి రోజు అట్టహాసంగా జరిగాయి. హనుమకొండ 1000 స్తంభాల గుడి ఆవరణలో బతుకమ్మ కార్నివాల్ ఉత్సాహంగా సాగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క కార్నివాల్ ను ప్రారంభించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిసి బతుకమ్మ పాట పాడి సందడి చేశారు. పూలతో 9 రోజుల పాటు ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో గౌరమ్మను పూజిస్తారని, వారు పూజలు ఫలించి సంతోషంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థికంగా ఎదగడంతో పాటు శక్తిమంతులు కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం బతుకమ్మ పండుగని, రాష్ట్రంలోని అన్ని వర్గాలు బాగుండాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క అన్నారు. ఈ బతుకమ్మ పండుగ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అట్లాగే సంపదను తీసుకొని రావటం కోసం ఈ 9 రోజులు అమ్మవారు గౌరీ అమ్మవారిని ఆరాధిస్తూ ప్రకృతిలో దొరికే పూలన్నింటినీ చేర్చి పేర్చి మీరు చేసేటువంటి ఈ పూజా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యం ఐశ్వర్యం ఉండేటట్టుగా మీరు చేసేటువంటి ఈ కార్యక్రమం, ఈ బతుకమ్మ సమరాలు పెద్ద ఎత్తున బలవంతం కావాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారు భద్రకాళి వారిని ఈరోజు 1000 స్తంభాల గుడి సందర్భంగా ఈ ప్రాంతం నుంచి వేడుకుంటున్నాం. ప్రకృతి ప్రసాదించినటువంటి వివిధ రకాల పూలను చేర్చి అందులో ఆడబిడ్డలు, తల్లులు, పాపలందరూ కూడా కలిసి ఈ బతుకమ్మ పండుగను ఈనాడు కాదు 200 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఒక చరిత్ర, మన యొక్క సంస్కృతి, మన యొక్క సాంప్రదాయం. దీని ద్వారా ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఒక సంఘటిత శక్తి, మహిళలందరూ కూడా కలిసి ఒక సంఘటితంగా ఏర్పడి ఈ యొక్క బతుకమ్మ పాటల్లో వాళ్ళ కష్ట సుఖాలని, బాధల్ని, గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని కలిపి పాటలు పాడుకొని సంతోషించేటువంటి కార్యక్రమం. బతుకమ్మ పాటలతో, ఆటలతో మనలోని బాధను మరియు ఆ సంతోషాన్ని ఒకరమొకరం పంచుకొని రాబోయే రోజుల్లో మనకంతా మంచి జరగాలి, మంచి పంటలు పండాలి, రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి, అందరు పిల్లలు, తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, తెలంగాణ పచ్చగా ఉండాలి. వర్షాలు పడి చెరువులు నిండిన తర్వాత ఒకప్పుడు ఎక్కువ మనం చెరువుల నుంచే నీళ్లు తీసుకొచ్చుకొని తాగేది. ఆ చెరువు నీళ్లలో మంచి ఉంది, పచ్చి ఉంది, ఏదుందో తెలియదు. కాబట్టి ఒక రకంగా ఇవన్నీ వేయడం తోటి చెరువులు కూడా శుద్ధి చేయబడతాయి. అందులో మనం గౌరమ్మని చేసి పెట్టే పసుపుకు ఇంకా చెరువును శుద్ధి చేసే యాంటీబయాటిక్ గుణం కూడా ఉంది. తంగేడు పువ్వులో కూడా యాంటీబయాటిక్ గుణం ఉంది, ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి అందరు మా సోదరి మనలు ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత ఎత్తుకు ఎదిగినా పర్వాలేదు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు ఖచ్చితంగా జరుపుకుందాం.
బతుకమ్మ పాటలతో 1000 స్తంభాల ఆలయ పరిసరాలు మారుమోగాయి. అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒక్క చోటుకు చేర్చి మహిళలు రాత్రి వరకు ఆటలు ఆడి పాటలు పాడారు. గౌరమ్మ తల్లికి పూజలు చేసి మహిళలు నైవేద్యాలు సమర్పించి పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు.